వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నర్సంపేట పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈస్ట్ జోన్ డీసీపీ ఏసీపీ హాజరయ్యారు. రక్తదాన శిబిరంలో పోలీసు వారి పిలుపు మేరకు రక్తదానం చేసే యువకులు, స్థానికులు తదితరులు పాల్గొని రక్తదానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరందరికీ పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. ఈ రోజు ఇక్కడ నర్సంపేటలో మనం ఒక ప్రముఖ కార్యక్రమం కోసం కలిసాం. ఈ ప్రముఖ కార్యక్రమం రక్తదానం. రక్తదానం అంటే మహాదానం. రక్తదానం ఇస్తే మన రక్త ఇస్తే యాక్చువల్లీ ఒక పర్సన్ కి కొత్త జీవితం కూడా ఇవ్వచ్చు. సో రక్తదానం ఇక్కడ ఇది క్యాంప్ నడుస్తుంది అండ్ దాదాపు ఇప్పటి వరకు అరౌండ్ 130 మెంబర్స్ ఆల్రెడీ ఇచ్చిండు బ్లడ్ అండ్ జనాలులో చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళు వస్తున్నారు అండ్ బ్లడ్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. ఈరోజు నర్సంపేట పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నర్సంపేట సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 200 మంది దాతలు వచ్చి రక్తాన్ని దానం చేశారు. ఇంకొక 100 మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. 200 వరకు 100 యూనిట్ల వరకు రక్తదానాన్ని చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అందరికీ దిగ్విజయం చేసి అందరూ చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అలాగే రేపు ఈ ఫ్లాగ్ డే ముగింపు సందర్భంగా 30వ తారీఖు రోజు నర్సంపేట పట్టణంలో మార్నింగ్ 6:30కి నెక్కొండ సెంటర్లో అమరవీరుల సంస్మరణ ర్యాలీ కమ్ టీకే రన్ ఉంటుంది. దాంట్లో కూడా ఇదే విధంగా నర్సంపేట పట్టణం ప్రజలు యువత అందరూ కూడా పాల్గొనాల్సిన కోరుతాం. ఇలాంటి కార్యక్రమం ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు ప్లస్ ఓపెన్ హౌజెస్, రక్తదాన శిబిరాలు, రన్నింగ్ పోటీలు అందరికీ నిర్వహించారు. పోలీసు వారు ఎదిరిన వాళ్ళు అసలు బాసిన పోలీసు వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ వారం రోజులు పోలీసుల తరఫున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నా పేరు ప్రవీణ్ కుమార్. మాది పోలీసు ఆధ్వర్యంలో మాకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము కొంతమందిని గ్యాదర్ చేసి రక్తదాన శిబిరానికి తీసుకొచ్చాము. రక్తం ఇవ్వడం వల్ల మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే హెల్త్ పరంగా ఎస్పెషల్లీ వాళ్ళ గురించి అని కాదు, రక్తం ఇవ్వడం వల్ల హెల్త్ పరంగా కూడా మంచి రిజల్ట్ ఉంటాయి మన హెల్త్లో. కాబట్టిగా పోటీ వచ్చిన మా ఫ్రెండ్స్కి, మా అన్నదమ్ముల వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ కాకుండా మరి ఏదే విధంగా ఎక్కడైనా జరిగినా కూడా పోయి రక్తం ఇస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. కావున ఎస్పెషల్లీ నర్సంపేట పోలీసు సిఐ ఎస్ఐ సార్ వారికి ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.